బ్యాక్ టు మై ఛానల్ ఐడియా ఆఫ్ ప్లేస్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. ఇవాళ నేను చూపించిపోయే రెసిపీ జున్ను. జున్ను అంటే జున్ను పాలతో చేసేదే కదా, అందులో ఏముంది అనుకుంటారు కదా. అలా కాకుండా డిఫరెంట్ వెరైటీస్లో చేస్తూ ఉంటారు కదా. యూజువల్గా పాలు ఎగ్తో చేస్తారు, అండ్ కర్వాస్ అంటారు దాన్ని, పెరుగు పాలు అండ్ కండెన్స్డ్ మిల్క్తో చేస్తారు. అలా కాకుండా ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే జున్ను పౌడర్తో చేసేది. యూజువల్గా అవి కూడా నేను టేస్ట్ చేశాను, కాకపోతే ఒరిజినల్ జున్నుకి సిమిలర్గా కొంచెం దగ్గరలో టేస్ట్ అనిపించింది అయితే నాకు ఈ పౌడర్తో చేసిన జున్ను అనిపించింది. అండ్ చాలామంది అనుకోవచ్చు ఇందులో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కదా అని చెప్పి. ప్రిజర్వేటివ్స్ లేకుండా ఉండేవి ఏమున్నాయండి? పిల్లలకు పెట్టే బిస్కెట్స్ కానీ ప్యాకెట్ చిప్స్ కానీ అన్నింటిలోనే ప్రిజర్వేటివ్స్ ఉంటూనే ఉన్నాయి కదా. బట్ ఎప్పుడైనా బాగా క్రేవింగ్స్ అనిపించినప్పుడు వన్స్ ఇన్ అవైల్ చేసుకోవడంలో తప్పలేదని నా ఫీలింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి సిటీస్లో ఉండేటప్పుడు జున్ను పాలు అనేది అంత ఫ్రెష్గా దొరకకపోవచ్చు, అండ్ దొరికినా చాలా ఎక్స్పెన్సివ్ కూడా ఉండొచ్చు. ఫస్ట్ డే వచ్చే జున్ను పాలు అయితే పర్ఫెక్ట్గా వస్తుంది, కానీ సెకండ్ థర్డ్ డేస్ అయితే అంత పర్ఫెక్ట్గా రాదు కూడా, అదే కన్సిస్టెన్సీ అనేది. సో అందుకని చెప్పి నేను ఎప్పుడన్నా అలా క్రేవింగ్స్ అనిపించినప్పుడు ఈ జున్నే చేసుకుంటూ ఉంటాను. సో అది ఎలా చేయాలో చూసేద్దామా? లెట్స్ గెట్ ఇట్ ద వీడియో. జున్ను చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఫుల్ క్రీమ్ మిల్క్, జున్ను పౌడర్. ఇది కామధేను జున్ను పౌడర్ అంటారు. ఇది మనకి గ్రోసరీస్లో ఎక్కడైనా దొరుకుతుంది. మిరియాల పొడి 1 టీ స్పూన్, 2 టీ స్పూన్ యాలకుల పొడి, 150 గ్రామ్స్ బెల్లం. మీరు షుగర్ అయినా తీసుకోవచ్చు, షుగర్ అయితే 100 గ్రామ్స్ తీసుకోవాలి. స్వీట్నెస్ కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు, బట్ యాడ్ చేసుకుంటే ఏంటంటే బాగా కొంచెం వాటర్ ఎక్కువ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో పాలు యాడ్ చేసుకోవాలి. యాక్చువల్లీ మనం పచ్చి పాలు తీసుకోవాలి, మరిగించిన పాలు అనేవి తీసుకోకూడదు. 100 గ్రామ్స్ జున్ను పౌడర్కి మనం 1/2 లీటర్ పాలు తీసుకోవాలి. పాలు తీసుకున్నాక అందులో జున్ను పౌడర్, అన్ని ఇంగ్రీడియంట్స్ జున్ను పౌడర్, ఇలాచీ పౌడర్, మిరియాల పొడి, బెల్లం అన్నీ వేసి బాగా కలిసేలాగా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. బెల్లం అనేది ఎగ్జాక్ట్ క్వాంటిటీ అయితే 150 గ్రామ్స్ యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో చూసుకొని యాడ్ చేసుకోండి. ఎక్కువ యాడ్ చేసుకుంటే ఏంటంటే వాటరీగా అయిపోతుంది అనమాట. అందుకని మీరు కరెక్ట్గా యాడ్ చేసుకుంటే బెటర్. పాలు మీకు కావాలంటే ఏదైనా తీసుకోవచ్చు, కాకపోతే ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే జున్ను అనేది గడ్డలా వస్తుంది. సో ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవడం బెటర్. ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసేసాక మీరు కావాలంటే దీన్ని వడకట్టుకోవచ్చు, ఎందుకంటే కొన్నిసార్లు లంప్స్లా ఉండిపోతుంది కదా. లేదు అంతా క్లియర్గానే ఉందంటే మీరు డైరెక్ట్గా యూజ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక కేక్ మౌల్డ్ తీసుకొని దానికి లైట్గా ఘీ అప్లై చేసి ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న మిక్స్చర్ ఉంది కదా, దాన్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో స్టాండ్ పెట్టి ఆ స్టాండ్ ములిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. స్టాండ్ లేకపోతే ఏదైనా లోతైన గిన్నె అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ హైలో పెట్టి కాసేపు వాటర్ బాయిల్ అవనివ్వాలి. వాటర్ కొంచెం బాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడు అందులో మనం కేక్ మౌల్డ్ని పెట్టేసి విజిల్ పెట్టకుండా స్టీమ్ మీద 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. 10 మినిట్స్ అయ్యాక నేను ఒకసారి కుక్కర్ ఓపెన్ చేసి ఇట్లా టూత్పిక్తో చెక్ చేస్తున్నాను అనమాట. సో టూత్పిక్ అనేది క్లీన్గా వస్తే అది కంప్లీట్గా కుక్ అయిపోయినట్టే. ఇంకొంచెం కుక్ అవ్వాలి. సో మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకొని ఇంకో 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఫైవ్ మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొకసారి చెక్ చేసుకుందాం. సో ఇది కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోనే ఉంచేసి కాసేపు ఒక 20 మినిట్స్ తర్వాత బయటకు తీసుకోవచ్చు చల్లారనిచ్చి, లేదంటే మీరు బయటకు తీసేసి కాసేపు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. చల్లారాక ఇలా నైఫ్తో మనము కార్నర్స్ అనేవి కొంచెం లూజ్ చేసి దాన్ని డీమోల్డ్ చేసి కట్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. యాక్చువల్లీ ఇందులో స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోయింది కాబట్టి పైకి వాటర్ అట్లా రాలేదు. ఒకవేళ మీరు స్వీట్ కానీ ఎక్కువ కావాలనుకొని మనం రిక్వైర్డ్ క్వాంటిటీ కంటే ఎక్కువ యాడ్ చేస్తే అది పైకి వాటర్లో వచ్చేస్తుంది అనమాట. ఇదైతే పర్ఫెక్ట్ క్వాంటిటీస్ ఉన్నాయి. చూసారు కదా, డీమోల్డ్ చేసాక కూడా ఎక్కడ క్రాక్స్ అనేవి లేకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో ఇప్పుడు దీన్ని కట్ చేసి సర్వ్ చేసుకుందాం. ఇలా చూసారా, ఇది ఫుల్ క్రీమ్ మిల్క్ యూజ్ చేయడం వల్ల జున్ను అనేది గడ్డలాగా కరెక్ట్ కన్సిస్టెన్సీతో వచ్చింది. సో అందుకని ఫుల్ క్రీమ్ మిల్క్ యూజ్ చేయమన్నాను మీకు. చూసారా.
టేస్టీగా అండ్ సింపుల్గా ఎంత త్వరగా మనం జున్ను ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నా కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.